హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం స్టార్ట్ చేసేది ఎగ్ మసాలా కర్రీ. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, జీలకర్ర అండ్ పెప్పర్, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు అండ్ ఆయిల్. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా కర్రీకి. స్టవ్ అంటించుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి, ఒక 2 స్పూన్స్ కొద్దిగా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టము, మీకు ఎన్ని కావాల్సిన ఎగ్స్ కావాలో అన్ని ఉడకబెట్టుకోండి. నేనైతే ఒక 9 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇవి ఫ్రై అయినాయి. ఇవి పక్కకు పెట్టుకొని ఆనియన్స్ కూడా ఇందులోనే ఫ్రై చేసుకోవాలి, ఈ ఆయిల్లోనే. పెద్దగా పెట్టుకొని ఇవి కూడా గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఓకేనండి, ఇవి బ్రౌనిష్ అయినాయి కలర్ ఆనియన్స్. అన్ని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఒక్క నిమిషం తీసుకోవాలండి ఆనియన్ ప్లేట్లకి. తీసుకున్న తర్వాత సాజీరా, మిరియాలు, చెక్క, ఇలాచి, లవంగ, ఈ ఆకు బగారాకు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్ని కలిపి మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నానండి నేను. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోవాలి. పుల్కాలకి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఇది బాగా ఎర్రగా అవ్వాలండి, గోల్డిష్ కలర్ అవ్వాలి. ఇందులో కారం వేసుకోకూడదు, పచ్చిమిర్చి, మిరియాలు ఉన్నాయి కదా, అదే సరిపోతుంది. చూడండి రెడ్డిష్ కలర్ అయింది. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా బటర్ వేసుకోవాలండి. ఇందులో బటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
అంతే అయిపోయిందండి ఎగ్ కర్రీ. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.